नन्दितमोदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविञ्चशिरोधिनि दासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति देशिति कण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखवर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते धनुजनि दोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जगदम्ब कदम्ब वन प्रियवास विलास निवासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधुकैटभ भञ्जनि कैटभ भञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते पदकमलं कमलानिलये परिपश्यति योनुदिनं सशिवे ऐकमले विमले कमलानिलशीकर सेव्यमुखाम्बुरुहे तव पदपद्यनि शिवदं दृष्टिपदं गतमस्तुमभिन्न शिवे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते श्रीनितस्तु समाधिना नियमतो नुदिनं पठे परमया रमया सतु सेव्यते परिजनो विचतं भजे परिजनो विचतं भजे తప్పట్టు గట్టిగా చిన్నాన్ని ఆశీర్వదించాలి. यस्य वाचिकं सर्ववामयम् आदिकं भुवनं यस्य वाचिकं सर्ववामयम् आवारं चन्द्रतारादि तं वन्दे सात्विकं शिवम् आवारं चन्द्रतारादि तं वन्दे सात्विकं शिवम् आदिकं भुवनं यस्य वाचिकं सर्ववामयम् आदिकं भुवनं यस्य वाचिकं सर्ववामयम् आवारं चन्द्रतारादिकं वन्दे सात्विकं शिवम् आवारं चन्द्रतारादिकं वन्दे सात्विकं शिवं सात्विकं शिवम् शिवम्
చిన్నారులకు గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపడతాం. ఎందుకంటే భారతదేశం అంటేనే ఒక సంస్కృతి, సాంప్రదాయం, సనాతన ధర్మం. అంత విదేశీ విష సంస్కృతి వచ్చి భారతదేశాన్ని సంస్కృతులు, సాంప్రదాయాలు కనుమరుగైపోయినటువంటి ఈ సమయంలో మరి అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన భరతనాట్యం పేరుని తెలంగాణ మరి వారి యొక్క మాస్టరు ఒక్క నిమిషం వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. ఒక్కసారి చిన్నారులకు మనం గట్టిగా కళాకార ధనుల మధ్య చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియపడతాం. ఇది ఈ నాట్యం పేరిణి నాట్యం. రుద్రమాదేవి కాలంలో యుద్ధానికి వెళ్ళే ముందు చేసేవాళ్ళు. మగవారు చేస్తే తాండవం అంటారు, ఆడవాళ్ళు చేస్తే లాస్యం అంటారు. మా గురువు టంగుటూరు భీమన్ గారు. సో ఇది మళ్ళీ నటరాజు రామకృష్ణ గారు దీన్ని పునఃసృష్టి చేయడం జరిగింది. ఈ నాట్యం ఇప్పుడు తెలంగాణ నాట్యంగా ప్రచురణలో ఉంది. కూచిపూడి ఉండేది మనకు ఆంధ్ర కలిసినప్పుడు, ఇప్పుడు అది ఆంధ్రాకి వెళ్ళిపోయింది. చిన్నారులు మరో నృత్యంతో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది అన్నమయ్య తీసుకున్నాను. గుండెలో నీళ్ళ
చిన్నారులకు గట్టిగా చప్పట్లు కొట్టం. మరి ఈ కార్యక్రమం మదనపల్లి గ్రామంలో మరి 41 రోజు 41 మాస్టర్స్ 41 గృహాలచే మరి ఈ విజయోత్సవ సందర్భంగా మరి ఈ రోజు ఈ విజయ సంబరాలు మనం జరుపుకుంటున్నాము. కాబట్టి ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఛాతలు కావచ్చు, మరి ఇక్కడికి వచ్చినట్టు రకరకాల విలేజ్ల నుంచి వచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మన పడగల్ శ్రీనివాస్ మాస్టర్ తోని ఒక చిన్న గేయంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభ. శ్రీనివాస్ సార్ అండి. మల్గుట్ట మహారాజు గారు దగ్గర దాకా వచ్చినట్టు ఇంకో 2-3 నిమిషాలు రాబోతుంది కాబట్టి తన రాగానే కార్యక్రమం చాలు చేసుకున్న ఉద్దేశంతో చిన్నారులకు పాటలు పాడించినాము. అట్లాగే ఒక 2 నిమిషాలు ఒక్కపారి మనము ఈ భారతదేశంలో పుట్టినందుకు ఒకపారి, భారతదేశంలో పుట్టినందుకు ఒకపారి గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం. భారతదేశము వేద భూమి, ఋషి భూమి, కర్మభూమి, ఎందరో ఋషులు నడయాడిన భూమి. ఇసుంటి భూమిలో పుట్టడం అనేది మన అందరి అదృష్టం. ఎన్నో జన్మలు వేస్తే తప్ప ఈ భూమిలో మనం పుట్టలేదు. మన భారతదేశాన్ని మనందరం రక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉన్నది. మన ఋషులు యోగులు ప్రతి విషయాన్ని వట్టిగా చెప్పలేరు. ఒక్కొక్క విషయాన్ని చెప్పినప్పుడు దానికి అంతరార్థం ఎంతో ఉంది. కాబట్టి మనమందరం ఇప్పుడు నాతో సహా మీరందరూ ఒక పాట పాడుకుందామా? అమ్మ మదన పిల్లలు ఏమంటలేరు, పాడుకుందామా? ఎండకిట్లా ఏమన్నా అయిందేమో, పాడుకుందామా? అలసిపోయిరా? సరే, అందరూ ఒక 10 చేతులు ఇలా పెట్టండి. మన ఆత్మకు మనమే మొక్కుకుందాం, సరేనా? ఒకటప్పుడు ఎట్లా పెడతారు? నేను అన్నా కొద్ది మీరు అనాలి. నారాయణ 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 అనుకోరాదా నాలుకే చేదా. ఎండకు చెవులు ముందే గడలు పడ్డాయి, అందరికి వినస్తలేవు. మీరు మెల్లగంటే వాళ్ళకి వినస్తాయి. నాలుకే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా. ఇప్పుడు మన భారతదేశ సంస్కృతిలో కోదాం. ఎందుకు అనుమన్నారు? ప్రతి ఒక్క పేరుని, ప్రతి ఒక్క నామాన్ని తలుసుకోమని మన యోగులు ఋషులు మునులు ఎందుకు చెప్పారో ఇప్పుడు తెలుస్తుంది మీ అందరికీ, సరేనా? ఇప్పుడు సప్పట్లు కొట్టురిగా. కృష్ణ అంటే కష్టము రాదు, గట్టిగా. కృష్ణ అంటే కష్టము రాదు, రామ అంటే రోగము రాదు,
రామ అంటే రోగము రాదు, అచ్యుత అంటే ఆపద రాదు. గట్టిగా అచ్యుత అంటే ఆపద రాదు, నారాయణ అంటే నరకము లేదు, నారాయణ అంటే నరకము లేదు, గోవింద అంటే గొడవే లేదు. గట్టిగా గోవింద అంటే గొడవే లేదు, గోవింద గోవింద వెంకటరమణ గోవింద. గట్టిగా గోవింద గోవింద వెంకటరమణ గోవింద. గోవింద గోవింద సంకటహరణ గోవింద. గోవింద గోవింద సంకటహరణ గోవింద. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పండి మీరుగా, కృష్ణుడు కావాలా మీకు కష్టం కావాలా? అందరు చెప్తలేరు, అంటే కొందరికి కష్టం అవసరం ఉన్నది. కృష్ణుడు కావాలా కష్టం కావాలా? రాముడు కావాలా రోగం కావాలా? గట్టిగా రాముడు కావాలా రోగం కావాలా? అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా? అచ్యుతుడు అంటే తెలిసిన అర్జున అర్జున్ అంటారు, పిడుగు పడేటప్పుడు తెలుస్తుంది. ఒరే అర్జున్ అర్జున్ అనుకోరా, పిడుగు గిటచ్చేది గట్టుపోతుంది అని చెప్తారు. మన భారతదేశ సంస్కృతిలో ప్రతి ఒక్క మాటని వట్టిగా చెప్పలేరమ్మా. ప్రతి ఒక్క దానికి అర్థము అంతరార్థం ఉన్నది. అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా మీకు? నారాయణ కావాలా నరకం కావాలా? ఎందరికీ కావాలా? నారాయణుడు. నరకం ఎందరికి కావాలా? నరకం కాబట్టి చేతులు లేవడుతారు. గోవిందుడు కావాలా గొడవలు కావాలా? గోవిందుడు. ఓకే, ఒక పరి గోవిందుడికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది మన భారతదేశ సంస్కృతి. మనమందరము ఎలా ఉండాలి అని అంటే మామిడి చెట్టు లెక్క ఉండాలా, తాడి చెట్టు లెక్క ఉండద్దు. నేను చెప్పినాక అర్థమవుతుంది తాడి చెట్టు ఏందో మామిడి చెట్టు ఏందో. మామిడి చెట్టు ఎట్లుంటుందమ్మా? ఆకులతోని పండ్లతోని పువ్వులతోని కాయలతోని వంగి ఉంటుంది. తాడి చెట్టు ఎట్లుంటుంది? ఆకాశమే హద్దురా నాకు ఎవడు వద్దురా అంటది. మనం తాడి చెట్టు లెక్క ఉండద్దు, ఎట్లుండాలి? మామిడి చెట్టు లెక్క ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. సో మరి మనందరి కలయికకు కారమైనటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం, గట్టిగా. ఇంకా మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన సేవదళ అధ్యక్షుడు భూపతి అన్నని మన వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. భూపతి అన్న, అలాగే మన ఈ కార్యక్రమానికి అతిథిగా ముఖ్య మన శ్రీనివాస్ గౌడ్ సార్ గారిని కూడా మన వేదికపైకి ఆహ్వానించుకుందాం. మరి నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అలాగే ఈ అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణ రెడ్డి సార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే ఈ కార్యక్రమానికి మరి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి ఒడ్డెన్న యాదవ్ గారిని కూడా మన వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. దయానంద్ సార్, మరి దయానంద్ సార్ గారు ఈ మనకు చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఆయన ఒక 70 సంవత్సరాలు ఉన్న ఒక 20 సంవత్సరాలలాగా కుర్రోళ్ళలాగా మనకు వర్క్ చేస్తూ మనకు సేవలు అందిస్తున్నటువంటి మన ఆ దంపతులకు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. దయానంద్ సార్ గారు రండి. అలాగే లక్ష్మణ్ రెడ్డి సార్ గారు, బాజన్న పిరమిడ్ లక్ష్మణ్ రెడ్డి సార్ గారు నా 18 పిరమిడ్లు మన నిజామాబాద్లో ఒక పెట్రోల్ పంపులో కట్టించారు. ఆయనకు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం, వేదిక మీదకి ఆహ్వానించుకుందాము.
మన పడగల ఒక డాక్టర్ అయ్యుండి కూడా మనకు ఎన్నో శాకాహార ర్యాలీలకు మరి పాటలు పాడుతూ ఒక మంచి గాయకుడిగా మరి ఎన్నో ఈ క్లాసులు చెప్పుకుంటూ మనకు ఈ సేవలు అందిస్తున్నటువంటి పడగల డాక్టర్ శ్రీనివాస్ సార్ దంపతులను కూడా మనకు ఆహ్వానించుకుందాం. ఎర్రగొల్ల లచ్చన్న గారు కూడా మన వేదిక మీకు రావాలని కోరుకుంటున్నాము. బోధన్ సాయిల్ మాస్టారు, అలాగే మన హెడ్ మాస్టర్ సార్, మాజీ సుకాల హెడ్ మాస్టర్ సార్ గారు, సుకాల లక్ష్మణ్ సార్ గారు కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాము. బోధన్ ట్రస్ట్ సభ్యులైనటువంటి మన రాజు రమాదేవి మేడం వాళ్ళిద్దరు దంపతులు కూడా చాలా సేవలు అందిస్తున్నారు. మరి రాజు సార్ని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. రాజు సార్ గారు వేదిక మీదకి రావాలి. మన మదన్పల్లిలో విలేజ్ కమిటీ సభ్యులు కుమ్మరి గంగాధర్ వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి అన్ని ఊళ్ళ నుంచి వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క ఊరు నుంచి వచ్చినటువంటి మాస్టర్స్ ధ్యానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుందాము. మరి మొదటిసారి ఈ కార్యక్రమాలు మన భూపతన్న ఒక సేవాదలుగా ఎన్నో పాటలు పాడుతుంటూ ఆయన ఒక పాటతో స్టార్ట్ చేసుకుందామని కోరుకుంటున్నాము. అన్న, ఈరోజు ప్రతిరోజు ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేయాలి. మరి అద్భుతమైన కార్యక్రమం అంటే అందులో శాకాహార ర్యాలీ. ఈ శాకాహార ర్యాలీ ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ శాకాలు కావాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని ఒకే ఒక ఉద్దేశంతో మరి మనము ప్రచారం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన సంకల్పం పత్రిజీ సూచించినటువంటిది శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. కాబట్టి ప్రతి ఇంటిపైన పిరమిడ్ రావాలి, ప్రతి గడప గడపన అందరూ శాకాలు కావాలనే ఒకే ఉద్దేశంతో మరి గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేసినాం. మరి విజయవంతం చేసినటువంటి మరి మదన్పల్లి మరి పిఎస్ఎస్ఎం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా సొసైటీకి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం చేయాలంటే చాలా ప్రయాసపడాల్సి ఉంటుంది, చాలా శ్రమ కోర్చాల్సి ఉంటుంది. కాబట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించారు కాబట్టి మనం అందరం ర్యాలీలో పాల్గొన్నాం. వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టకపోతే మనం వచ్చేటోళ్ళమా? ఇంటికానే ఉందోటి. కాబట్టి మరి మన ఇంటికాడికి వెళ్ళిటికి వాళ్ళు వచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. మరి అందరం కలిసి ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్మించే పని మరి మన పత్రి సార్ అప్పచెప్పిండు. ఎందుకంత మాట్లాడుతున్నారు అందరూ? ఎందుకు అంతగానో మాట్లాడుతున్నారు? ఒకసారి నాకు ఎప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్తే నేను కూడా మాట్లాడుతున్నాను. క్షమించాలి. ఒకటి మదన్పల్లి యువజన అధ్యక్షుడు మన శేఖర్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శేఖర్ గారు, ఓకే. మరి పత్రిజీని ఈ పాట ద్వారా గుర్తు చేసుకుందాం. పత్రిజీ ఎలా ఉండేవాడో ఈ పాట ద్వారా మనకు తెలుసుకుంటాం. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి, సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం. పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి
పుడమి పైన నరుడిగా నడిసిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను, ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి, ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులన్నీ పంచభక్ష పరమాన్నంగా రగించి, నులక మంచంపై నాశులాపూరు చెద్దరుపై ఆజిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని, ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా లుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి, శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి, నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి, అహింసా జీవితము ఆచరించమంటూ, అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మ పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి, ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి, ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. లక్షలాది మందిని శాకారులుగా తీర్చిదిద్ది ఈరోజు లక్షలాది మందికి ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి మహానుభావుడు మన బ్రహ్మర్షి పత్రిజీ గారు. పత్రిజీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఎందుకంటే మన జీవితం ఇలా దండిగా కావడానికి కారణం ఆయన్నే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా సూపర్ సార్, చాలా ధన్యవాదాలు. పిలవగానే వచ్చి పొద్దు నుంచి ఇప్పటి వరకు కూడా అలరించినటువంటి భూపతన్నకు మరొకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మా రాజు సార్ రాలేదా? రమాదేవి మేడం, రాజు సార్ ఇద్దరు కూడా రావాలి అవసరమైతే. సీనియర్ పిడి మాస్టర్ రాజు సార్ రండి, రాజు సార్ గట్టిగా చప్పట్లు. అట్లాగే బోధను ట్రస్ట్ సభ్యులు పైకి రావాల్సిందిగా. ఇంకోటి మా ఊరు సీనియర్ పిరమిడ్ మాస్టరు సుష్మా మేడం గారు, ఊరు కాదు జిల్లాలో కూడా చాలా సీనియర్ పిరమిడ్ మాస్టరు సుష్మా మాస్టర్ గారు కూడా వేదికను అలంకరించాలని కోరుతూ, మన మహారాజ్ మన విశిష్ట అతిథి వస్తున్న తరుణంలో ఎవరో ముఖ్య అతిథిగా ఎవరో వచ్చినట, అందుకే 5 నిమిషాలు ఆగి బయలుదేరిండట. అంతకు ముందుగా మరి మొట్టమొదలు సాహిల్ సార్ బోధన్ సాహిల్ మాస్టర్ గారు వచ్చి, మరి ఏదన్నా ఛాయ్లా చక్కెర లేకపోతే ఎట్లా సప్పగా ఉంటుందో, మరి ఎంత చక్కగా అయితే ఎంత తీయగా ఉంటుందో, ఇప్పుడు మన సభ అంత సప్పగా ఉన్నదాన్ని తీయగా తీపిదనంతో సాహిల్ మాస్టర్ మాటలతోని మరి తూటాలుగా మనందరికి వెలిచి హాస్యాన్ని పండిస్తాడు. కాబట్టి సాహిల్ గారికి
సాయిల్ మాస్టర్ గారికి ఆహ్వానిస్తూ ఉన్నాను. అట్లాగే మా ఊరు పెద్ద మనిషి ఇంకోతను వంజర్ బసవయ్య గారు, అట్లాగే తాండా పెద్ద మనిషి లక్ష్మణ్ గారు కూడా వేదికను అలంకరించారని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. మరి అందరం కూడా మనం ర్యాలీలో పాల్గొన్నాం. మన ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటేనే ర్యాలీలో పాల్గొన్నాం కాబట్టి జర ముఖాలు కుంభముఖాలు పెట్టకుండ్రి. ఎందుకంటే మన చిరునవ్వే మనకు జన్మాల వరకు తోడుంటుంది. ఎందుకంటే ఎంత చిరునవ్వుతో మనం భూమి మీద బతుకుతే అన్ని కష్టాలు లెక్క కొట్టాయి మన ఎదుగుదలలు అవి. కాబట్టి ఎప్పుడు కూడా మనం చిరునవ్వుతో ఉండాలి. కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని కల్పించిన పితామహ పత్రిజీ కోసం గట్టి క్లాస్ కొడదాం. మరి మన కోసరం మనం చేసుకుంటున్నాం. ఇది ఓళ్ళ కోసరమో ఎవరి కోసరమో కాదు, మన జీవన వికాసం కోసరము మనం ర్యాలీలు. కానీ ఈరోజు చాలామందికి అనిపిస్తుంది ర్యాలీ చేసినప్పుడు అనుకుంటారు ధ్యానం మంచిగా ఉన్నది కానీ అదేందే మేకలు కోళ్ళు తినద్దు అంటారు, బాధకే పోవాలని పియకొచ్చిందని కొందరు అనుకుంటారు. ధ్యానం మంచిదే కానీ అవి బంద్ చేయి ఈ బంద్ చేయన్నాక అన్ని బంద్ చేసినాక మనం బతికేందుకు అని అనుకుంటారు. ఎందుకంటే రోగాలు వచ్చేది దానికోసమే. కాబట్టి అది ఎంత తొందరగా దానికి దూరం అయితే అంత తొందరగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. భక్తి మీద ఉండాలి ఇష్టం. మాంసం తింటే నష్టం, మార్చుకోవాలి మన సిస్టం, మార్చుకోకుంటే నష్టం. భగవంతుడు తీరుస్తున్న మన కష్టం. జీవుల్ని తింటాం కోసి, పెరుగుతుంది మనలో కసి. ఎందుకు అటువంటి రుచి, జీవితం చేసుకో సుషి అని పత్రిక ఇచ్చిన మార్గం ఇది మనకు. ఒకసారి ఒక వ్యక్తి అన్నాడట, ఇప్పుడు మనం కుంభమేళకు పోయినట్టు అందరూ పోయినట్టు అప్పట్లో బండ్ల మీద పోయారు. ఇప్పుడు మనము ట్రైన్ల మీద దేనికో పోయినాం కదా. కుంభమేళకు పోయినట్టు వాళ్ళు ప్రయాణం చేసిరట 15 రోజులు. శిష్యుడికి చెప్పిండట గురువు గారు, సామాన్లు జాగ్రత్త బిడ్డ, ఏ సామాను పోయినా మంచిగా చూసుకో అని చెప్పిండ్రట. కొద్ది దూరం పోయినాక ఒక తాటి పడిపోయిందట, ఒక భగవాని పడిపోయిందట. అట్లా ఒకటి పడిపోయినట. మధ్యాహ్నం 2 గంటలకు ఆకలి అవుతుందని అందరు రండిరా అందరం తిందామన్నాక ఏమరా మరి తాటి పడిపోయింది లేదు అంటే, ఆగో ఆడొకటి పడిపోయింది సార్ పాలని చెట్టు కాడ అన్నారట గురువు గారికి. మీకు చూడమన్నా కదంటే చూసినాం సార్, చూసినాం గురువుగారు, చూసినాం అన్నారట. చూస్తే వస్తుందా? అది పట్టుకరావాలా, పడిపోయినప్పుడు చేయాలా, మన బాధ్యత. చెప్పింది బాగా వినాలా, బాగా అబ్జర్వ్ చేయాలి. కానీ మీరు చూడమంటే చూస్తే ఎట్లరా, ఇప్పటి నుంచి మనకు ఏది పడిపోయినా బండ్లేయినరా బాబు అని చెప్పిండట గురువుగారు. కొద్ది దూరం పోయినాక ఎట్లు పెండ పెడతా ఉన్నాయట, పెండ తీసి బండ్లే కొడతా ఉన్నారట. గురువుగారికి అంతా చిత్తిందట. ఏమరా ఇట్లెందుకు చేస్తున్నారా అంటే, మీరు ఏది పడిపోయినా బండ్లేయమన్నారు కాబట్టి తీసుకుంటే బండ్లు వేస్తున్నాము అన్నారట. ఏది వేయాలో అది కూడా తెలుసుకోవాలా. ఎందుకంటే చెప్పంగానే కన్ను మూస్తాం కదా, కన్ను మూయంగానే ఫస్ట్ మనకు ఆలోచనలు వస్తాయి. ఏమేమి మళ్ళీ ఈ ఎండలో ఇవేం ర్యాలీలు పెట్టిండ్రే, మనకేమనిపిస్తుంది ఎండల మన లోపల ఉన్న బ్లాక్ పోతుంది. ఎన్ని జన్మల పుణ్యఫలమో ర్యాలీలో పాల్గొన్నామంటే దీనికంటే గొప్పది ఏం లేదు. కాబట్టి ధ్యానం మనకు ఒక అండ, మనపై పడ సమస్యల బండ, చేసుకోవాలా మనసు కాలికుండా, అప్పుడు ప్రజల్లో ఉంటాం బంగారు కొండ. ధ్యానం చేస్తే ఉండదు మంట, నిత్యం చేయాలి 1 గంట. విశ్వశక్తి ఉంటుంది మన వెంట, పోటింది మనలోన పెంట, బ్రతుకుతాము 100 ఏళ్ళ పంట. మన కోసం మనం బాగా కళ్ళు మూసుకోవాలా, రాత్రి అంతా ధ్యానం చేయాలా వీలైనంత మట్టుకు. కొంతమంది అంటారు ఏమో సారి ఏం కథనో, పిల్లలు అదే టైంలో అన్నం వేయమంటారు, మా భార్య అప్పుడే ఆడ క్లాస్ ఉన్నదని పోతుంది. గంట సేపటి దాకా వాళ్ళు ఏమో ధ్యానంకి వెళ్ళి ఇడిసబెట్టారు, వీళ్ళు పోయి పిల్లలు వండుకుంటారు, లేకపోతే లేవరు. ఇదేం ధ్యానం అనుకుంటాము. అది ముందే అవి అన్నీ అనుకూలంగా చూసుకోండి. ఇంట్లోకి వెళ్ళి ఏ మాట రాకూడదు. ఎందుకంటే మనకు సహనం రావాలా, ఓపిక రావాలా, ఓర్పు రావాలా. ఇవన్నిటి కోసమే భక్తి చేసినా ధ్యానం చేసినా మనకు ఓపిక రాలేదనుకో ఏమైనా ప్రయోజనమా? ఎన్నేళ్ళు ధ్యానం చేసుడు ముఖ్యం కాదు, ఎంత మార్పు వస్తున్నది అనేది గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు నేను 12 ఏళ్ళ చేయటి 20 ఏళ్ళ అంటారు. అదే లుంగి గీతలంగి, నోట్ల పాను జేబుల ఫోను, దేవుడికి ఆవుది బత్తి నాకు ఈవుది బత్తి ఉస్సుమని ఊతా ఉంటారు. మార్పు వస్తుందా? మార్పు రావాలా, ప్రతి ఒక్క మనిషికి మార్పు రావాలా. కుంభముఖాలతో ఉండద్దు. పొద్దున లేవగానే నవ్వు రాకుండా చిరునవ్వుతోటి నవ్వండి. పాండురంగ శాస్త్రి అంటాడు, కరకరే వసతే లక్ష్మి కర్మలే సరస్వతి. ఒక్క క్షణం నవ్వుతే ఆ రోజు మొత్తం బాగుంటాం. ఎవరితోటైనా గొడవ పెట్టుకున్నామనుకో పొద్దున్న లేవగానే ఏం గుర్తుకొస్తుంది?
ఆ గొడవనే గుర్తుకొస్తాను నేను ఏమలేని అది ఇచ్చేది చీకెబట్టి గుద్దినా నేను పొద్దుగల ఆఫీస్ కాడ అదే చెప్తా గుర్తు. నీకు లేస్తే ఎందుకు గుర్తుకొచ్చిందంటే అన్నిసార్లు అబ్జర్వ్ చేసినావు కాబట్టి. అందుకోసమే నవ్వడం గుర్తుపెట్టుకోవాలా. ఒక్క క్షణము నవ్వుతే ఆ రోజే బాగుంటుంది. నవ్వనివాడు రోగి, నవ్వేవాడు భోగి, నగిపించేవాడు యోగి. యోగ స్థితిలో ఉండాలి. ఇప్పటిదాకా మనకు తెలియకపోయిండొచ్చు, ఇప్పుడు తెలుసుకున్నాం. జ్ఞానం లేనప్పుడు లోపరు, జ్ఞానం ఉంటే ఆపరు, అన్నిట్లుంటే టాపరు, మనకు మనమే సూపరు. మన కోసం మనం ఒకసారి భార్యాభర్త ఇద్దరు ఉన్నారట. ఆడ ధ్యానం ప్రోగ్రాం నడుస్తుందే, పోయే అంటే ఏ ఊకే అని చెప్తున్నావు అని అన్నాడట. ఆయన సగం దారికి వచ్చిందట, ఊకే తిరుగుతుంది కానీ. సగం దారికి వచ్చినాకడ భార్య ఏం చేసిందట, భర్త బయటకు పోగానే బజ్జీలు పోసుకొని తింటుండేనట. 2-3 నిమిషాల్లో చెప్తా. బజ్జీలు పోసుకొని తింటుండేనట. ఉన్నప్పుడు పోసుకోకుండే, లేనప్పుడే పోసుకుంటుండే బజ్జీలు మిర్చీలు. ఈయన ఏం చేసిండ, ధ్యానంలోకి వెళ్ళి మళ్ళీ మధ్యలోకి వెళ్ళి ఇంటికి వచ్చి కిటికీలోకి వెళ్ళి చూసిండట. కిలికి ఉంటుంది కదా, అరే నేను రోజు చేస్తుందే ఇయ్యాల నాకు వేసింది అనుకో రోజు చేయనట్టు, ఇయ్యాల వేయలేదనుకో రోజు అట్లనే వేసుకొని తింటుందని మనసులో అనుకున్నాడు. 9 గంటలకు ధ్యానం అయిపోయాక వచ్చి చూసిండు అన్నట్టు. వచ్చి చూసే వరకట పొద్దుటిది సలిపు వేసిందట. ఏమే నాకు సలిపు వేసినావు, ఇట్లెందుకు చేసినావు అంటే, నేను గదే బుక్కిన నువ్వు గదే బుక్కు అన్నదట. నువ్వు బజ్జీలు చేసినావు బిడ్డ, ఏం చేసినావు అనగానే, అవు నీకెట్లా తెలిసిందంటే ధ్యానం చేసి అన్నీ కనబడుతున్నాయి అన్నాడట. అప్పుడు ఉన్న బజ్జీలు మిర్చీలు అన్ని ముంగడ పోసిందట. ఈయన అనుకున్నాడు ధ్యానం మంచిగా ఉన్నది అనుకున్నాడట. ఆ ఉన్న వ్యక్తి ఉన్న దగ్గర ఉన్నాయేం కాకుండా ఊళ్ళో దండోరిచ్చిందట. నా భర్తకు ధ్యానం చేసుడికి అన్నీ కనబడుతున్నాయి, ఎవడు వస్తాడు ఎవడో వస్తాడు, ఎవరికి దొంగతనం జరిగింది, వాళ్ళ ఇంట్లో దొంగతనం ఏదైనా చెప్తాడో రండి అన్నాడట. అదే రోజు ఒక ఇంట్లో దొంగలు పడి బయటకు వెళ్తుర్రట. వాళ్ళకి అప్పుడు తెలిసిందట, రాత్రి కదా దండోరు ఇచ్చింది, మళ్ళీ మనని బట్టి ఊళ్ళో మన ఇజ్జెత్తి పోతుంది. రాత్రి వచ్చి అడిగినరట, గురువుగారు 14 తులాల బంగారం దోసుకున్న మాట నిజమే, మర్రి చెట్టు కాడ వాతి పెట్టిన మాది నువ్వే తీసుకోగాని మా పేర్లు చెప్పకు అన్నారట. ఇది మంచిగా ఉన్నది అనుకున్నారట ధ్యానం. పొద్దున లేవగానే ఇంటి వాళ్ళు వచ్చిండ్రట, గురువుగారు వాళ్ళు దొంగలు వచ్చిండ్రు, బంగారం అంతా దోసుకుపోయారు, వాళ్ళ పేర్లు చెప్పంటే, పేర్లు చెప్తే నేను బంగారం చెప్తే పేర్లు ఒకటే చెప్పిండు దేవుడు నాకు వరము, ఏదన్నా ఒకటే అడుగుండ్రి అనగానే, బంగారమే కావాలా మా బంగారం మాకు అనగానే, పలాని మర్రి చెట్టు కాడ పాతి పెట్టిన రంగన తోడంగానే వెళ్ళిందట. నాకు సార్ అంటే నాయిదే అనుకున్నా. తోడేవారికంటే బంగారం వెళ్ళిందట. ఇంత చక్కని గురువు ఎక్కడ దొరకలేడే, ఇప్పటి నుంచి ఇసుంటి గురువుని చూస్తున్నామంటే భార్య అంటదట, నా భర్త ధ్యానం చేస్తుండే అన్నీ కనబడుతున్నాయి అంటాడు. నీ మొదలార ఊకోయే మళ్ళీ రేపు ఓడచ్చేయమడుగుతాడని ఈయన భయం లేస్తున్నది. ఆ బంగారం తోడేవారికంటే బంగారం రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంత చక్కని గురువు మేము ఎక్కడ చూడలేము అని మన ఊరంతా అందరికీ తేలాలని వాళ్ళ మండల్లా ఊరికి దండోరు ఇచ్చిండ్రట. ఈయనకు పోయి దడదడలు వేస్తుంది, ఎవడా చేయమడుగుతాడో ఏం కథను అని. ఒక ఆయన గాడిదలు పోయినాయట. ఈ దండోరు ఇచ్చింది ఇన్నాక తెల్లారి గాడిదలు ఆయన వచ్చిండట. గురువుగారు మా గాడిదలు పోయినాయి, ఎక్కడ పోయినాయో దొరుకుతలేవు, మా గాడిదలు మాకు ఎక్కడ పోయినాయో ఒకసారి చెప్పు అనే వరకంటే ఈయనకు అనుకున్నాడట. ఆడు బంగారం పాలాని దగ్గర పాతి పెడితే చెప్పచ్చు, ఈయన గాడిదలు ఏడ పోయినాయో ఎట్లా చెప్పాలని ఈయనకు దడదలు వేస్తున్నది. ఎట్లా చేయాలా? నిన్ననే ఉగాది అయిపోయా తర్వాత పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, అష్టమి, నవమి, దశమి, ఏకదశి, తవదశి, త్రయోదశి, చతుర్దశి, ఈ కొన్ని రోజులు ఈ మధ్యలో మంచిగా లేవు నాయన, 5 రోజుల తర్వాత రా అప్పుడు చెప్తా అన్నాడట. ఈ 5 రోజుల దాకంటే ఎట్లన్నా ఆలోచిద్దాం అనుకున్నాడట. వాళ్ళు ఎట్లన్నా చూస్తారు కదా గురువుగారు చెప్తాడని ఈయన ఏం చేసిండట, వెళ్ళిపోయిండట గాడిదలు పోయిన వాళ్ళు. తెల్లారి ఈయన ఏం చేసిండట, ఆ పొదల పొన్ని ఈశ్వర్ కట్ట పొన్ని లెంకుతా ఉన్నాడట తెల్లందాకా. లైట్లు వేసుకుంటా బ్యాటరీ వేసుకుంటా రక్తాలు గారినాయట. భార్య అన్నదట, ఏమండి రాత్రి 2 గంటలకు లేరు అంటే, లేచిపోయినావా, ధ్యానంలో అందరు లేచిపోతారని నాకు తెలుసా అండి, మీరు కూడా మనసం మీద లేదంటే నీ మొదలారు నువ్వు చేసిన కథ నా ఊరికి. తర్వాత వచ్చిండట, ఓకేనా. అప్పుడు వాళ్ళు చప్పట్లు కొట్టగానే, ఇప్పటి నుంచి నాకు ఏం తెలియదు పోండ్రి అని చెప్పిండట.
అవి అసుంటి ఒక పేరు పరుగు ప్రతిష్ట కోసము ఆయన కాపాడిండు. మనం ధ్యానం అని 2 అక్షరాలు పట్టుకుంటే ఈ గొప్పది సంపాదించుకుంటాం. ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ధ్యానమే ముద్దు గుమ్మ. సూర్యుని కప్పేది మబ్బు, మురికిని తొలిగేది సబ్బు, మనిషిని కప్పేది డబ్బు, ధ్యానం చేస్తే పోతుంది జబ్బు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చిన గురువులందరికీ. సాయిల్ మాస్టర్ని ఇష్టం పెడితే రేపు 20 దాకా కూడా నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి మధ్య మధ్యలో పిలుచుకుందాం. ఒకటిసారి అయిపోతే ఎట్లా, తను మళ్ళీ మధ్య మధ్యలో వస్తూ ఉంటాడు. కాబట్టి మన ఈ రోజటి విశిష్ట అతిథి పిరమిడ్ సేవాదల్ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో ఉగాది పంచాంగం చూసిర్రు ఎవరన్నా? రోజులే యూట్యూబ్లో వాట్సాప్లో పెట్టి ఫ్లైర్ చేస్తున్నారు. దాన్ని ఏమంటే ఆదివారం నాడు రేవంత్ రెడ్డి సీఎం పక్కకు కూర్చొని చెప్పిండు పంచాంగం. అయ్యా ఆదివారం నాడు మాంసం తినకూడదు, మద్యం తాగకూడదు అని చెప్పి. అంటే మన ర్యాలీల ప్రభావమే ఆదివారం దాకా వచ్చింది. ఒక ఆదివారం దాకా మన సంకల్పం అది. ఒక సీఎం పక్క పంటి కూర్చొని అయ్యా మీరు మాంసం బంద్ చేయాలి, మద్యపానం బంద్ చేయాలి, మనకు శక్తి రావాలంటే ఈ 2 బంద్ చేయాలని చెప్పి మరి పంచాంగంలో ఈ సంవత్సరం మొదటిది వాక్కు. నిజామాబాద్ జిల్లాలో బాగా పనిచేస్తున్నారు, బాగా ధ్యానులు అయినరు. మనకి ఏ కార్యక్రమం జరిగిన నిజామాబాద్ జిల్లా నుంచి బాగా డబ్బులు వస్తున్నాయని చెప్పి మనల్ని గౌరవిస్తారు, మనల్ని అభిమానిస్తారు. కాబట్టి వారికి తగ్గట్టుగా మనం బాగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు మరి కార్యక్రమం జరిగింది అంటే ఒక అద్భుతమైన మరి జిల్లా ఆర్గనైజేషన్లో సాయి కృష్ణారెడ్డి గారు ముందుండి ఈ పాత్ర నడిపిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక బాధ్యత తీసుకున్నాడు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఒక ఆర్గనైజర్గా నిలబడాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అది ఉత్తమ మాటలు కాదు, అది చెప్పుకుంటే. కాబట్టి ఆయన తప్పన. నేను ఒక మాట మొన్న మేము వశిష్ఠ గౌతమ్ పోయిన తర్వాత నాకు ధ్యాన జగత్ బుక్ తెలుసా? పుస్తకం పత్రిసార్ది. అది పత్రిసార్ ఫస్ట్ మొదటి పుస్తకం ఏదంటే పత్రిజీ ధ్యాన జగతే. అన్ని పుస్తకాలు చదివినా చదవకున్నా ధ్యాన జగత్ బుక్ చదివితే పత్రిసారు ఎన్ని పుస్తకాలు చదివిందో ఆ పుస్తకాల సారాంశం ఉంటుంది అందులో. అది నెల నెల మ్యాగజైన్ చేసి ఇచ్చింది మనకు. అది దాంట్లో నన్ను ట్రస్ట్గా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తెలంగాణ అంతా నా బాధ్యత అనుకున్నా. మొన్న కేశవరావు సార్ వచ్చి చెప్తే మొత్తం మన నిజామాబాద్ జిల్లా 60 మంది ఉన్నారట చందాదారులు. సాయి కృష్ణారెడ్డి అన్నాడు, చాలా నాది బాగా అనిపించలేదు సార్, కనీసము నిజామాబాద్ జిల్లా నుంచి ఒక 1000 మందిని సబ్స్క్రైబర్ అంటే చందాదారులను చేస్తా అని చెప్పి మాట ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి మనమందరము పుస్తకాలు, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఈ 3 ఇంపార్టెంట్. ధ్యానం చేస్తూ మన ఎదుగుదలకు ఉపయోగపడేది సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము. ఎన్ని పుస్తకాలు చదివితే అంత గొప్పగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నేను మీకు పత్రిజీ అంటే ఇంతకుముందు నేను పాట వాడి వినిపించిన, ధ్యానం చేస్తే అసలైన సత్యం ఏందో నేను సింపుల్గా చెప్తాను మీకు కదా. రాజురా ఒక పాట వాడి వినిపిస్తా. మన సినిమా ధ్యానం చేయకముందు ఇట్లే ఉంటుంది ఇక. అయ్యో రామ రామ అయ్యో రామ రామ బాలి ఘాటేటు పోతున్నవే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి, నువ్వు తిన్న కంచమిడిసి బాలి, నువ్వు పన్న మంచమిడిసి బాలి. అయ్యో రామ రామ అయ్యో రామ రామ బాలి ఘాటేటు పోతున్నవే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి. ఇది ఎప్పుడు వేస్తారు పాట? ఎప్పుడు వస్తుంది? చనిపోయినాక పాట వేసి ఆ మైక్ ఇప్పుడు ఏది? వాడు చనిపోయిన తర్వాత ఏ లోకం పోతుందో రాసి ఉంటుంది కదా. ఏ లోకం అది? పరలోకం. పరలోక ప్రయాణం అంటారు. వచ్చిన్నదే మనం పరలోకంలో ఉన్నాం. ఇప్పుడు ఏడున్నాం మనము? ఈ లోకం మనది కాదు, మనం ఉన్నది పరలోకంలా. పొయ్యేది మన లోకము. వానికి అర్థమే కాదు. ఘాటేటు పోతున్నవే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి, మన జాగ గీడున్నదే బాలి, నువ్వు తిన్న కంచమిడిసి బాలి, నువ్వు పన్న మంచమిడిసి బాలి. వాడు వచ్చిండిడా చూసిపోయడానికి వచ్చిండు. చూసిపోయినాడు ఈయనే ఉంటాడా? మనము ఇదే అర్థం కాకపోతే దీన్ని అజ్ఞానం అంటారు. అయ్యో రామ రామ ఘాటేటు పోతున్నవే బాలి అంటే వాడు ఏడికి పోతుండో వీనికి అర్థం కాలే.
సచ్చినోడికైతే ఆయనతో అర్థం కాదు. ఎందుకంటే వాడు ఈడ ఉన్నప్పుడు ఏం తెలుసుకోలేవాడు. ఎప్పుడు ఈడ ఉన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుండే, చనిపోయేటోనికి అర్థమవుతుంది, చూసేటోనికి అర్థమవుతుంది. ఏమిటి అర్థమవుతుందంటే జాతస్య హి ధ్రువో మృత్యుం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పర్యార్యేర్తే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యము విషయం గురించి శోకింపదగదు. ఇది శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత. భగవద్గీత అంటే మన బొచ్చడు భయం అవుతుంది. వాయభో అది భగవద్గీత అంటే అది మనం చదివేది కాదంటారు. ప్రతి ఒక్కరు చదవాల్సింది భగవద్గీతనే. ఆ భగవద్గీత చదివితేనే ధ్యానం అర్థమవుతుంది, సాకారం గురించి తెలుస్తుంది. లేకపోతే మన బతికి ఎలా ఉంటుంది? అయ్యో రామ రామ అయ్యో రామ రామ ఇదే ఏడుపుంటుంది. రాత్రిపూట టీవీలో ఏమొస్తుంది? కార్తీక దీపం సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ చూసినాక చూడాలి కార్తీక దీపం ఎట్టుంటుందో మన దీపం అట్లా అయిపోతుంది. ఏమైతే చివరికి తలాప్కు దీపం వస్తుంది మనకు ఏడ్చి. కార్తీక దీపంలో ఏముంటుంది? ఎప్పుడు ఏడిపి ఉంటుంది. బలగంలో ఏముంటుంది? ఏడిపి ఉంటుంది. మనము ఎట్లా ఉండాలి? పత్రిసారి చెప్పింది, బతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట, బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట, బ్రతుకంటే నాట్యమంట బ్రతుకంటే నాటకమంట, వైరాగ్యం వద్దంటారు అన్నలార్, వైభోగం మనదంటారు అన్నలార్, ధ్యానము చేద్దామురో అన్నలార్, శ్వాసను వడుదామురో అన్నలారా. ధ్యానం చేస్తే ఇలా రోడెక్కినాం, ధ్యానం చేసినామా లేదా? ఎంతమంది ధ్యానం చేసిరో? పోటీ పడుకుంటూ చేసిరు. కాబట్టి బ్రతుకు అలాగుంటుంది. ఈరోజు మనం ఈ భూమి మీద సంతోషంగా జీవించాలి, ఆనందంగా జీవించాలంటే ధ్యానం చేయాలి. మనకు భగవద్గీత అర్థం కావాలన్నా, రామాయణం అర్థం కావాలన్నా, రామాయణం ఒక స్టోరీ చెప్తా నేను. సత్యహరిశ్చంద్రుడిని తెలుసా? సత్యహరిశ్చంద్రుడు ఏం సినిమాలు మీరు కథలు ఏమి వినరా అయింది? సత్యహరిశ్చంద్రుడు అని పేరు రావడానికి ఆయన రాజ్యం పోయింది, భార్య పోయింది, కొడుకు పోయిండు, చివరికి ఆయన కాపరిగా మారిండు. అప్పుడు సత్యహరిశ్చంద్రుడిగా మారిండు. ఉత్తగానే సత్యహరిశ్చంద్రుడు కాదు. మనం ఏమనుకుంటామంటే కళ్ళు మూసుకోగానే సత్యహరిశ్చంద్రుడు కాదు. ప్రతి కష్టం అనేది ఆ విధంగా ఉంటుందని సత్యహరిశ్చంద్రుడి చరిత్ర. రాముడు ఉత్తగానే రాముడైండా? 14 ఏళ్ళు తండ్రి కేవలం ఒకే ఒక మాట, బిడ్డాను అరణ్యవాసం పోవాలంటే ఓకే అని చెప్పి 14 ఏళ్ళు పోయిండు. ఇలా మన అయ్య చెప్తే ఎంతమంది పోతారు? అరే నువ్వు ఇల్లు విడిచిపెట్టాడు, నేను కాదు కాల్ చేసి నువ్వే కాల్ చేయమంటాడు. ఇల్లు నేను నువ్వు కట్టాం కానీ నువ్వే కాల్ చేయంటాడు. అంటే మరి లక్ష్మణుడు రామునెంబడ 14 ఏళ్ళు ఎంబడవేయండి. ఎందుకు పోయిండు? నా సొంత అన్న పోతుండు అని చెప్పి అన్నతోటి లక్ష్మణుడు పోయిండు. అంటే అన్నతో పాటు తమ్ముడు అలా ఉండాలని అర్థం, తండ్రి మాటను అలా గౌరవించాలని అర్థం. భర్త అడవిలో పోతే భార్య ఎటుపోయింది? సీతాదేవి. భర్త ఎంబడమైంది. ఇలా భర్త సౌదీ పోతే భార్య ఈయనే ఉంటుంది. అంటే అలా కాదు, భర్తకు భార్య అలా అంటే రామాయణం కథ కాదు మనం తీసుకోవాల్సింది. ఆ ఉన్న దాంట్లో ఏంటంటే తండ్రిని అలా గౌరవించాలి, అన్నను అలా గౌరవించాలి, అన్నను అలా భర్తను భార్య అలా గౌరవించాలని చెప్పినటువంటి కథలు అవన్నీ. కాబట్టి మనకు అవన్నీ అర్థం కావాలంటే ధ్యానం చేయాలి. ఈరోజు ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు. అంతేనా కదా? మా సాయిల్ మాస్టర్ చెప్తేనే ఆనందంగా ఉంటారు. ఏంది ఎటువంటి మా సాయిల్ అన్న ఏమన్నా నువ్వు నవ్వితేనే నవ్వించేటట్టు, లేకపోతే లేనట్టుంది. నువ్వేం చెప్పినావు అట్లే ఉంటుంది మళ్ళా. అట్లా కాదు, సాయిలని ఎందుకు చెప్తున్నట్టే మనం అందరం అట్టు ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి మరి అందరూ ధ్యానం చేస్తూ శాఖార ర్యాలీల ద్వారా ధ్యాన ప్రచారం బాగా జరుగుతుంది. ఇవాళ ప్రతి ఒక్కరు తెలుస్తుంది ధ్యానం అంటే. కాబట్టి ఇది గొప్ప ప్రయత్నం, ఇది గొప్ప కార్యక్రమం శాఖార ర్యాలీ చేయడం. మరి మన నిజామాబాద్ జిల్లా ఒక ఆదర్శంగా అందరు తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? అందరూ ఆదర్శంగా తీసుకోవాలి మన నిజామాబాద్ జిల్లా. కాబట్టి అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను ఒక భాగస్వామ్యం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ. మనం భూపతి రాజు గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలతో తెలియపరుస్తాం. వారు పిరమిడ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మన నిజామాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో శాఖార ర్యాలీలకు వచ్చి అందరినీ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా మరి రాములు మహారాజు గారు 15 నిమిషాల్లో ఈ ప్రాంగణానికి చేరుకుంటారు. 2 గంటల 30 నిమిషాలకు మనం లంచ్ చేసుకుంటాం. దయచేసి అందరూ ఓపికతోని ప్రశాంతంగా ఒక 30 నిమిషాలు ఉండండి.
లంచ్ తర్వాత కూడా సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. మన 41 రోజులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో వారందరి యొక్క అనుభవాలు, అదేవిధంగా సీనియర్ మాస్టర్ల అనుభవాలు లంచ్ తర్వాత మనతో పంచుకుంటాం. 41 రోజులు ఎవరైతే అత్యద్భుతంగా ఈ గ్రామంలో ఇంటింటికి గడప గడపకు ఈ ధ్యానం గురించి తెలియపరిచారో వాళ్ళందరికీ సన్మానం ఉంటుంది. కాబట్టి సాయంత్రం 5 గంటల వరకు ఈ చెట్టు కింద ఈ పాఠశాలలో సరస్వతీదేవి ప్రాంగణంలో మనమందరం చాలా ఘనంగా నిర్వహించుకుందాం. థ్యాంక్ యూ. అంతేకాకుండా మధ్య మధ్యలో సాయిల్ సార్ కూడా వస్తూ ఉంటాడు, పిల్లలు డ్యాన్సులు కూడా వస్తూ ఉంటాయి, మహారాజులు ఇంకా అనేక రకాల కార్యక్రమం ఉంటాయి కాబట్టి ఎవరు కూడా వెళ్ళొద్దు. మరి ఇప్పుడు మరి మా చిన్ననాటి గురువు లక్ష్మణ్ సార్ ఇప్పుడు కూడా మాకన్నా చిన్నగా ఉన్నాడు, తనకన్నా మేము పెద్దగా అయిపోయాం. లక్ష్మణ్ సార్, సుఖాల్ లక్ష్మణ్ సార్ అంటే చాలా ఏళ్ళ కింద అప్పుడు నేనైతే 90 కన్నా ముందు స్కూల్ బంద్ చేసిన, నేను 6వ తరగతి దగ్గర 7వ తరగతిలో బంద్ చేసిన. అప్పుడే సార్ వచ్చింది మా ఊళ్ళకి. ఆ తర్వాత చూస్తే కూడా అప్పుడు ఎంత ఉన్నాడు, ఇప్పుడు అంతే ఉన్నాడు ఇక తను. మరి నాతో పాటు చాలామందికి ఈ ఏరియాలో చదువు చెప్పినటువంటి గురువు, దాని తర్వాత మళ్ళా చదువు తర్వాత ధ్యానం చెప్పదల గురువు మళ్ళీ తనే వచ్చాడు మా ఊరికి. మరి చాలా ఇళ్ళలో తనకు మా ఊరందరూ సుపరిచితుడు. మరి లక్ష్మణ్ సారు తన అమూల్యమైన సందేశాన్ని 2-3 నిమిషాలు ఇవ్వవలసిందిగా క్షమించండి సార్. ఈరోజు ఒక అద్భుతం శాకాహార ర్యాలీ జరిగింది. ఇక ఇంకొకటి ఏంటంటే ఈ మదన్పల్లిలో ఈ ప్రోగ్రాం జరగడం నాకు అద్భుతం, చాలా సంతోషం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు తెలియజేస్తూ, అట్లే ఇప్పుడు వస్తున్న నందిపేట్ మహారాజ్ రాములు మహారాజ్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు అద్భుతమైన శాకాహార ర్యాలీ జరిగింది. ధ్యాన ప్రోగ్రాంలో శాకాహార ర్యాలీ ఎంత ముఖ్యమంటే, ఎవరైతే శాకాహార ర్యాలీలో పాల్గొంటారో వాళ్ళు స్లోగన్స్ ఇస్తారు. ఆ స్లోగన్ విన్న ప్రతి వ్యక్తిలో ఒక్క వ్యక్తి ధ్యానిగా మారితే, ఒక్క వ్యక్తి శాకాహారిగా మారితే వాళ్ళ కుటుంబం అంతా శాకాహారిగా మారుతుంది. కాబట్టి ఒక మహావృక్షంకి మనం నీళ్లు పోసినట్టు అవుతుంది. ఇది అద్భుతం. కాబట్టి ఎవరైతే శాకాహార పాల్గొన్నారో, ఎక్కడ శాకాహార ర్యాలీ పాల్గొన్నా, ఎక్కడ ధ్యాన ప్రోగ్రాం ఉన్నా మనం అద్భుతంగా దాంట్లో పాల్గొనాలి. ఏంటంటే మన ఇంతకుముందు ఒడ్డనే చెప్పిండు, పెద్ద మంటలో ఒక పచ్చి కట్టెపుల్ల వేసినా కాలిపోతుంది. సేమ్ టైంలో అంటే అలానే అందరి ధ్యానులలో 1 నిమిషం వచ్చి ధ్యానం చేస్తే చాలు మనకు అద్భుతమైన ఈ విశ్వశక్తి నాకు శరీరంలోకి వస్తుంది. అయితే ఈరోజు చాలా ముఖ్యమైన కార్యక్రమం. నాకైతే నేను 1986 సంవత్సరంలో ఈ స్కూల్లో టీచర్గా జాయిన్ అయిన, కొత్తగా గవర్నమెంట్ స్కూల్ టీచర్లా జాయిన్ అయిన ఫస్ట్ స్కూల్ నాది. ఇది గ్రేట్ ఏంటంటే ఇక్కడ ఇట్లాంటి స్టేజ్ లేనప్పుడు చెక్క వేసి స్టేజ్ తయారు చేసి నాటకాలు పెట్టినాం ఇక్కడ. దీంట్లో ఇక్కడ మధ్యలో ఒక బిల్డింగ్ ఉండే, ఇవన్నీ ఏం బిల్డింగ్స్ లేవు. ఇట్లా ఈ పాఠశాలకి మళ్ళీ నేను ఇప్పుడు ధ్యానం చెప్పడానికి వచ్చినాము. మళ్ళీ 41 రోజులో ఫస్ట్ డే నేనే చెప్పిన క్లాస్ ఇక్కడ. 41 రోజు కూడా మళ్ళీ స్టేజ్ మీద మాట్లాడుతున్నాం. ఏది ఏమైనప్పటికీ ధ్యానంని మించింది లేదమ్మా ప్రపంచంలో. ధ్యానము, ఈ జ్ఞానాన్ని మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, దేశమంతా, ప్రపంచమంతా అన్ని దేశాల్లో వృక్షాలు పెట్టారు. ఆ వృక్షాలు విత్తనాలు అయిపోయినాయి, మొలక వచ్చేసినాయి, మళ్ళా కాయలై పండ్లై విత్తనాలు వచ్చినాయి. ఆ విత్తనాలు వచ్చి పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? సాయికృష్ణ దగ్గర పడ్డాయి. ఈ సాయికృష్ణారెడ్డి గారు వచ్చి, సాయికృష్ణారెడ్డి ఎవరు అంటుంటారు? నా స్టూడెంట్ వీడు. సాయికృష్ణారెడ్డి వచ్చి ప్రతి ఇంట్లో విత్తనం పడేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి ఇంట్లో విత్తనం పడేసిండు. అది ఖచ్చితంగా వారిని మొలకలు వస్తాయి, అద్భుతంగా తయారవుతుంది ఇది ఈ కార్యక్రమం. ఇక్కడ మదన్పల్లిలో వడ్డన్న ఎవరు? నా స్టూడెంట్ వీడు. అంటే మా అన్నలీలు, నేను తమ్ముడిని, చిన్న తమ్ముడిని. ఓకే, థ్యాంక్ యూ. అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతాయమ్మా. ఒకటే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస అని అందరు చెప్తారు. శ్వాస మీద ధ్యాస ఎందుకంటారు చెప్పండి? ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చుండాలా, కదలకుండా కూర్చుండాలా, రాయిలా కూర్చుండాలా, బొమ్మలా కూర్చుండాలా అని అంటారు. శ్వాస మీదనే ధ్యాస ఎందుకు పెట్టమంటారు? ఎవరికైనా తెలుసా? ఇక్కడ అందరు దాదాపు 50% నా స్టూడెంట్లు ఉన్నారు. అందరు ముఖాలు చూస్తే అర్థమవుతున్నది, అందరు నవ్వుతున్నారు. శ్వాస మీద ధ్యాస ఎందుకంటే మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిండు, అనుభవమే జ్ఞానం అన్నారు.
అనుభవం అంటే పదే పదే ఏదైతే పని చేస్తామో అప్పుడు మనకు అనుభవం వస్తుంది. నేను సింపుల్గా చెప్తాను, 2 మాటలే. పదే పదే ఏదైతే పని చేస్తామో అప్పుడు అనుభవం వస్తుంది, అప్పుడే వాళ్ళని మాస్టర్ అంటారు. పదే పదే చేసే పని ప్రపంచంలో ఒకటే ఉంది, అందరూ చేసే పని, పదే పదే చేసే పని, దట్ ఈజ్ శ్వాస. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం శ్వాస తీసుకుంటాం మనం. శ్వాస లేకుంటే మన బతుకు లేదు. పుట్టినప్పుడు శ్వాస తీసుకుంటాం, వదిలిపోయేటప్పుడు శ్వాసను వదిలిపెడతాం. కాబట్టి ఆ శ్వాస మీద ఎవరైతే ధ్యాస పెడతారో అనుభవం వస్తుంది. పత్రి ఏం చెప్పిండు? అనుభవమే జ్ఞానం అన్నాడు. ఆ అనుభవం ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిండు. కాబట్టి జ్ఞానంతో కర్మలు దగ్ధమవుతాయి. ఎప్పుడైతే కర్మలు దగ్ధమవుతాయో మన జన్మ రాహిత్యం అవుతుంది. జన్మ రాహిత్యం అంటే మళ్ళీ జన్మ ఉండదు, లేకుంటే మళ్ళా పుట్టాలి, మళ్ళీ పెరగాలి, పునరపి జననం పునరపి మరణం. ఇది కాదు. అద్భుతంగా ఉండాలంటే కేవలము ధ్యానం. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏ రోగము 100% రాదు. ఇది నాలాగా ఉంటారు అందరు. నా ఏజ్ 65 ఇయర్స్. నేను మదనపల్లిలో 86లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు మా ఇంటి ఉన్నారు, అక్కడ ఉన్నాడు లాస్ట్ బసవయ్య ఇంట్లో మేము కిరాయి ఉండి ఇక్కడ అందరు పిల్లలకి చదువు చెప్పినాము, ఇక్కడ ట్యూషన్ చెప్పిన, ఇక్కడ స్కూల్లో చేసినాము, తర్వాత ఇక్కడ బుర్రకథలు చెప్పినాము స్టేజ్ మీద. అప్పుడే అంత అద్భుతమైన కార్యక్రమం చేసినాము. ఇప్పుడు ఇంకా అంతకంటే అద్భుతమైన కార్యక్రమం పెద్దలకి చేపిస్తున్నాం. కాబట్టి చాలా సంతోషం. నా అంత అదృష్టవంతుడు, నా అంత ఆనందం మనిషి వచ్చి, నా అంత ఆరోగ్యవంతుడు సృష్టిలో ఎవరు లేరంటున్నా. నేనైతే నేను అద్భుతంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, ఐశ్వర్యంగా ఉన్నా. నాకు 3 బిడ్డలు, 3 రత్నాలు లాగున్నారు, మంచి అద్భుతంగా సంపాదించుకుంటున్నారు. నేను ఆనందంగా ఉన్నా. ఇంత మంచి శిష్యులు ఏడవైతే ఆడ నాకు సార్ మా గురువు అంటారు. ఇంతకంటే ఏం కావాలి మనకు? జీవితం ఇంతగా అద్భుతం కావాలమ్మా? ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చింది ఏంది? కేవలం ధ్యానము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంతే, సింపుల్. శ్వాసతోనే పనిచేయాలా, శ్వాసతోనే మాట్లాడాలా, శ్వాసతోనే ఆలోచించాలా. అది త్రికరణ శుద్ధి అవుతుంది. ఒక టెక్నిక్ చెప్తా వినండి. జీవితంలో ప్రొద్దున లేచి దేవునికి ఏం కోరుకోవాలంటే, నాకు మంచి ఆలోచన ఇయ్యు, నాకు మంచి మాట ఇయ్యు, నాకు మంచి పని చేసేటట్టు శక్తిని ఇయ్యు. అదే త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధి అంటే మనస, వాచ, కర్మన. ఈ 3 ఎప్పుడైతే శుద్ధిగా ఉంటాయో మనం అద్భుతంగా ఉంటాం. ఏ రోగము రాదు, ఏ నొప్పి రాదు. నాకు అన్ని కష్టాలు చూసినా, అన్ని నష్టాలు చూసినా ఇప్పుడు అద్భుతంగా ఉన్నా, ఇంకా అద్భుతంగా ఉంటా. ఇంకో 10 సంవత్సరాలైనా ఇట్లానే ఉంటా నేను. కారణం ఏంది? కేవలము ధ్యానము. ధ్యానం అంటే ఏం లేదు. ధ్యానం అంటే బాగా పెద్ద కష్టము, లబ్బులు లేపాలనా? శ్వాస మీద ధ్యాస పెట్టి పనిచేయాలా, శ్వాస మీద ధ్యాస పెట్టి మాట్లాడాలా, శ్వాస మీద ధ్యాస పెట్టి కళ్ళు మూసుకొని కూర్చుండాలా. ఇంతే. అంటే 24 hours శ్వాస మీదనే ధ్యాస ఉండాలా, శ్వాసానుసంధానం కావాలా. ఇదే నేను చెప్పే ఒక స్లోగన్. థ్యాంక్ యూ బేటా.